కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ తెలుగు వెర్షన్ మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్ న్యాయపత్రాన్ని అన్యాయపత్రంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీది వికాస్ భారత్ నినాదం, కాంగ్రెస్ పార్టీది విభజిత భారత్ నినాదమని విమర్శించారు. ఓట్ల కోసమే 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రజాకర్షక మేనిఫెస్టో రూపొందించిన బీజేపీ ఇందులో ప్రధానంగా 14 హామీలు పేర్కొంది. ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరిగానే ఈరోజు మళ్ళీ ఈ యొక్క కులము, మతము, ప్రాంతము, భాష ఈ రకంగా ఆ వర్గాలను రెచ్చగొట్టి ఓట్లు పొందే విధంగా ఆ యొక్క మేనిఫెస్టో ప్రతిబింబిస్తుంది తప్పితే అభివృద్ధి మచ్చుకైన, ప్రజల సంక్షేమము మచ్చుకైన అక్కడ భూతద్దం పెట్టినా కనబడే పరిస్థితి. దానికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 4 జాతులు మాత్రమే ఉన్నాయి. అది యువ జాతి, మహిళా జాతి, రైతులు, పేద వర్గాలు. వీళ్ళ సంక్షేమము అదే రకంగా అభివృద్ధి ఎజెండాగా వారు ఈ యొక్క సంకల్ప పత్రాన్ని మోడీ గ్యారెంటీగా ఇవాళ మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటాం. అందుకని ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది కొత్త తరం ముస్లిం లీగ్గా వారు అభివర్ణించడం జరిగింది. ఆ యొక్క మేనిఫెస్టోలు మనం పరిశీలిస్తూ ఉంటే దేశంలో రాబోయేది మోదీ ప్రభుత్వమేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అనేక సమస్యలకు మోదీ పరిష్కారం చూపారని, మోదీ ముందు చూపుగల వ్యక్తిని చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోందని, దేశమంతా 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకురాబోతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. పరీక్ష కానీ, అది ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ పూర్తి పారదర్శకతో ఏ రకమైనటువంటి లీకేజీలు కానీ, ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఇస్తున్నటువంటి మోడీ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనవేస్తాను. అదేవిధంగా ఈరోజు ఒక సర్వీస్ సెక్టార్ను కూడా ఇండియాలో రానున్న రోజుల్లో ప్రోత్సహిస్తాం. ఉన్నత విలువలతో కూడినటువంటి ఒక సర్వీస్ సెక్టార్ హబ్గా ఈరోజు ఇండియాను ముందుకు తీసుకెళ్తామని కూడా మనం చేస్తా ఉన్నాను. స్టార్టప్లను ఈరోజు ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న స్టార్టప్, దాన్ని మరింతగా స్టార్టప్ వ్యవస్థను మరి విస్తరిస్తామనేటువంటిదే మోడీ గ్యారంటీ.